దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మంచిది, చక్కనైనటువంటి అవకాశం దేవాదేవుడు నా జీవితంలో కల్పించినటువంటి అవకాశాన్ని బట్టి నన్ను పిలిచి ఈ యొక్క స్థలంలో నిలబెట్టినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే సంఘ స్థానిక సేవకులుగా ఉన్నటువంటి సహోదరులు హర్షకిరణ్ గారికి, వారి కుటుంబానికి, అలాగే సంఘానికి, సంఘ పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం. ఇప్పటి వరకు సహోదరులు నిలబడి చెప్పిన మాటలన్నీ మీరు వింటూ వచ్చారు. ఏలియా తన జీవితంలో చేయవలసినటువంటి ప్రయాణానికి మించినటువంటి ప్రయాణం, శక్తిహీనతగా ఉన్నప్పుడు, మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు తనకి సహాయాన్ని అందించి దేవుడు తనని ఉన్నతమైనటువంటి మార్గంలో నడిపించిన విధానాన్ని ఇప్పటి వరకు వింటూ వచ్చారు. మనము కూడా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం విశ్వాస జీవితంలో చేయవలసినటువంటి వారముగా ఉన్నాము. ఈ సంవత్సరం యొక్క చివరి దినాలలో మనం ఉన్నాం కదండి. ఇంకొక 2 రోజుల్లో నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనబోతున్నాం. అంటే మన ముందు పోరాటం చాలా ఉంది. దానిని ఆత్మీయ పోరాటంగా మలుచుకోవాలి, ఆధ్యాత్మికమైనటువంటి నడకగా మనము కొనసాగించాలి. చూద్దాం, పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వచ్చి మన జీవితాలు కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు రాసినటువంటి 29వ కీర్తన 11వ చరణాన్ని గమనిద్దాం. దావీదు రాసిన 29వ కీర్తన 11వ చరణం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 మాటలు మనము ప్రత్యేకంగా గమనించవచ్చు. తన ప్రజలకు బలము, తన ప్రజలకు సమాధానం. సర్వోన్నతమైన స్థలములలో ఆయన ప్రజలకు సమాధానం. దేవుడు సమాధానము లేనటువంటి మనకు, అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నటువంటి మనకు ఆయన సమాధానంతో నింపడానికి, ఇదిగో నా యొద్దకు రండి, నేను మీకు సాత్వికమును నేర్పిస్తాను, వినయ విధేయతలు నేర్పిస్తాను, మీరు పడుతున్నటువంటి లేక మోస్తున్నటువంటి భారభరితమైనటువంటి జీవితాన్ని నేను తేలిక చేస్తాను, మీ ప్రయాణాన్ని సులువు చేస్తానని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మత్తయి సువార్తలో మనం చూసాం. చూడండి, ఇక్కడ ఈ మాటలు 2 మాటలు మనం గమనించినట్లయితే దేవుడు తన ప్రజలైనటువంటి వారికి బలమును, సమాధానం లేకుండా మనం ముందుకు వెళ్ళలేం. సమాధానం లేకుండా మనము స్థిరపడలేం. బలము లేకుండా మనము మన జీవితాలను మనం కట్టుకోలేం. ఆధ్యాత్మికమైనటువంటి బలమును, శక్తిని ఎప్పుడైతే మనం పొందుకుంటామో మన ప్రయాణం సులువవుతుంది. ఈ 2024వ సంవత్సరంలో ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాల గుండా మనం ప్రయాణం చేస్తూ వచ్చాం. కానీ దాన్ని దేవుడు సులువు చేయబోతున్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలోకి వస్తే ఒక దేవుని సేవకుడైనటువంటి వ్యక్తిని మనం చూస్తాము. లూకాసు వార్తలో సుమయోను అనేటువంటి వ్యక్తి. ఆయన యూదుల యొక్క రక్షకుడు పుట్టాలని, తనని కనులారా చూడాలని ఎంతో ఆశతో తపనతో ఎదురు చూస్తూ ఉంటే, తన యొక్క ఆశను తీర్చడానికి దేవాది దేవుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగివచ్చి శిశువుగా తనకి ప్రత్యక్షమైనప్పుడు ఆయన అన్నటువంటి మాట, నాథా, నన్ను ఇప్పుడు సమాధానముగా పోనిచ్చుచున్నావు. ఆస్తి ఎంతున్నా, అంతస్తులు ఎంతున్నా, ఆ వస్తువాహనాలు ఎంతున్నా, బంగారం ఎంతున్నా, ధనం ఎంతున్నా, సమాధానం లేకపోతే మన జీవితాలు దేనికి పనికిరావు. అయితే ఈ రోజున మనము దేన్ని వెంటాడాలి అంటే దేవుడిచ్చే బలమును, దేవుడిచ్చే సమాధానాన్ని మనము వెతికి వెంటాడాలి. దేవునికి స్తోత్రం. కొంచెం ముందుకు వెళదాం. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, అటువలే సమాధానమును, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును.
మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడుదురు, మోకాళ్ళ మీద ఆడింపబడుదురు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఏంటి అని చెప్తున్నా అంటే, నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. ఆమె అంటే ఎవరో తెలుసా? సంఘమే. సంఘములోనికి సమాధానం లేకపోతే, సంఘములో సఖ్యత లేకపోతే, ఒకరంటే ఒకరికి పడదు, ఒకరి మీద ఒకరు సనుక్కోవడం, గొనుక్కోవడం, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ, ఒకరిలో ఒకరు ఐక్యత లేక ఈ రోజున సంఘం ఎందుకు విచ్ఛిన్నమైపోతుంది, సంఘం ఎందుకు చెడిపోతుంది అంటే సరైనటువంటి అవగాహన లేక, మనమందరము దేవుని అవయవములే కదా, మనందరము కలిసి పనిచేస్తే సంఘం అనేటువంటి శరీరము ఆరోగ్యముగా ఉంటుంది కదా అనేటువంటి ఆలోచన అవయవములైనటువంటి మనకు లేకపోవడం. ఈ రోజున సమాధానము సంఘాల్లో కొదువైపోతుంది. పెద్దగా, అందంగా, గొప్పగా, ఏమండి, ఎంతో విలువైన సామగ్రిలు కలిగినటువంటి మందిరాలు ఉంటున్నా సరే ఆ మందిరాల్లో ఏమి లేదండి, ఈ రోజున సమాధానము లేదు. సమాధానము లేక దాన్ని వెదికి వెంటాడేటువంటి వారు ఎక్కడెక్కడికో దారులు తీస్తున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి. చూడండి, నది వలె ఆమె యొద్దకు పారజేతును. మీరు జనుల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లుపారు జవ ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. చంకన ఎత్తుకొనబడుదురు, మోకాళ్ళ మీద ఆడించబడుదురు. దేవునికి స్తోత్రం. చూడండి, చంకన ఎత్తుకుంటానంటున్నాడు దేవుడు. ఏమంటాడు తెలుసా? నీకు ముదిము వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. మన సంరక్షకుడు, మన పోషకుడు, మన యొక్క ప్రాపకుడు దేవుడై ఉన్నాడు. కనుక దేవుని మీద మనం సంపూర్ణమైనటువంటి ఆధారభూతులుగా మనం ఉండాలి. ఆయన మీదే ఆనుకొని జీవించే వారంగా మనం ఉండాలి. ఈ రోజున మన సహాయం ఎవరు అంటే దేవుడే మనకు సహాయము, దేవుడే మనకు సమాధానము, దేవుడే మనకు బలము. ఈ రోజున దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే మీలోనికి ఆయన సమాధానమైనటువంటి నదిని లోపలికి ప్రవహింపజేయబోతున్నాడు. నది అంటే నీరు, నీరు అంటే మరొక మాట కూడా మనం ఆలోచించవచ్చు. వాక్యానికి సాదృశ్యంగా నీరు ఉంది. వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలోనికి వెళ్తుందో, వాక్యానికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో, వాక్యము చేత ఎప్పుడైతే నువ్వు తడపబడతావో, వాక్యము చేత ఎప్పుడైతే నువ్వు కడగబడతావో, వాక్యము చేత ఎప్పుడైతే నువ్వు సంతృప్తి చెందుతావో, అప్పుడు నీ జీవితంలో సమాధానము పొంగి పొర్లుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాటగా చూస్తే దావీదు రాసినటువంటి 122వ కీర్తన, దావీదు రాసినటువంటి 122వ కీర్తన చూద్దామండి. 122వ కీర్తన 7వ చరణాన్ని గమనిద్దాం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరుల్లో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాకని నేనందును. మన దేవుడని యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పబడిన మాటలు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? నీ ప్రాకారములలో నెమ్మది. ప్రాకారం అంటే మన చుట్టూరా ఉన్నటువంటి ప్రహారీ గోడ, మన చుట్టూరా ఉన్నటువంటి మనకి రక్షణ ఇచ్చేటువంటి పెద్ద ఎత్తైనటువంటి గోడలు. చూడండి, ఆ రోజుల్లో రాజులు ఏం చేసేవారంటే పెద్ద పెద్ద ప్రాకారాలు వారి రాజ్యం చుట్టూ కట్టుకునేవారు. ఎందుకంటే శత్రువులు వచ్చి వారి మీద పడకుండగా, శత్రువుల వలన ఎటువంటి నాశనం కానీ శోధన కానీ వారి మీదకి రాకుండా పెద్ద పెద్ద ప్రాకారాలు అయినా సరే వాటిని కూల్చుకొని వచ్చేసేవారు. మనం ఎరుకో గోడను కూడా చూస్తాం కదా. ఎరుకో గోడ ఎంత పెద్దదో, ఎంత ఘనమైందంటే దాని మీద 3 రథాలు ఒకేసారి ప్రయాణం చేయగలరు. రథం అంటే మనం ఇప్పుడు లెక్క వేసుకుంటే ఒక్కొక్క కారు అనుకుందాం, పెద్ద పెద్ద ఇనోవా కార్లు అనుకుందాం. ఒకేసారి 3 కార్లు కలిసి వెళ్తే ఎంత వెడల్పు, అంత వెడల్పు అనేటువంటి గోడ ఎలా కూలిపోయింది? దానికేమి వస్తు సామాగ్రిలు, ఆయుధాలు ఏమీ వాడలేదు, కానీ దేవుని స్తుతించుట ద్వారా. సాతాను గోడలు, సాతాను ప్రాకారాలు కూల్చగలిగేది మన ఆరాధన, కూల్చగలిగేది మన ప్రార్థన, కూల్చగలిగేది మన విశ్వాస జీవితము. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ చెప్పబడుతున్న మాట చూస్తే నీ ప్రాకారాలలో నెమ్మది కలుగు చేస్తాడు దేవుడు, నీ నగరంలో నీకు క్షేమం ఉంటుంది.
నీ నగరంలో క్షేమము, నీ ప్రాకారాల్లో నెమ్మది నీ కలగాలంటే నువ్వేం చేయాలో తెలుసా? కింద ఉన్నటువంటి మాటలు మనం చూద్దాం. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమమును కలుగునుగాక నేనందును. నా సహోదరులు, నా సహవాసము, దేవుని యొక్క బిడ్డలతో కలిసి నడుస్తున్నప్పుడు, దేవుని యొక్క సహవాసంలో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క సంఘములో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనకేమిస్తానంటున్నాడు? నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తున్నాడు. మరొక మాట, నీ దేవుడని యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. మందిరములో ఎంతో గొప్ప దీవెన ఉంటుంది. ఈ రోజున మందిరాన్ని అలక్ష్యము చేసేవారు ఉంటారు. ఈ రోజున ఎంతోమంది మందిరానికి దూరంగా బ్రతుకుతూ ఉంటారు. పనుల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు, పనుల్లో నిమగ్నం అయిపోతారు. ఆదివారం అయినా సరే ఆలోచన చేయరు. పాస్టర్ గారు చెప్తారు, అయ్యా మీరు ఎక్కడున్నా సరే ఆదివారం మందిరంలో ఉండండి. మందిరంలో ఎన్ని గంటలు ఉంటాం? మహా అయితే 3 గంటలు ఉంటారు. 3 గంటల కంటే ఎక్కువ ఉండం. మన వాళ్ళందరూ 2 గంటలే కదండి, 2 గంటలు ఉంటాం. కానీ దావీదు అంటున్నాడు, నా మందిరములో, దేవుని మందిరములో 1 దినము గడుపుట 1000 దినములంత శ్రేష్టత. ఈ దీవెన, ఈ ఆశీర్వాదం, ఈ బలము, ఈ సమాధానం మనకు కావాలంటే దేవుని మందిరములో అధికముగా మనం గడపాలి. దేవుని మందిరములో, దేవుని మందిరంతో మనం సహవాసం చేయాలి. ఆ రోజు మాట్లాడుతూ ఎక్కడో అనుకుంటా మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, ఇది దేవుని యొక్క పరలోకపు గవిని. అంటే ఇదే ప్రారంభం, ఇదే ద్వారం. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నది ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మందిరం. ఈ మందిరంలో చేసే ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడంట. ఈ మందిరంలోకి వచ్చేవారిని దేవుడు చూస్తాడంట. ఎవరు వస్తున్నారా, ఎవరు వెళ్తున్నారా, ఎవరు ఎంతసేపు ఉంటున్నారా, ఎవరు ఎంతకాలం ప్రార్థన చేస్తున్నారా, ఇవన్నీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. మందిరముతో మనకు ఉండేటువంటి సహవాసం, దేవునితో మనకు ఉండేటువంటి సహవాసం. దేవా, ఇది నీ ఇల్లు ప్రభువా, నీ ఇంట్లోనికి నేను పరుగున వస్తాను, అందరికంటే ముందు వస్తాను. అయ్యా 2024 సంవత్సరం అయిపోయింది, నేను చాలా ఆలస్యంగా వెళ్ళాను, నా సమయాన్ని అంతటా కూడా నీతో గడపల సమయాన్ని కోల్పోయాను. ఇక మీద నేను అలా ఉండను ప్రభువా, నాకెన్ని పనులు ఉన్నా పక్కన పెట్టుకుంటాను, నాకెంత బిజీ షెడ్యూల్ ఉన్నా అదంతా పక్కన పెట్టుకుంటాను. నీ యొక్క రోజున నీ మందిరంలో నేను అందరికంటే ముందుంటాను ప్రభువా, అందరికంటే ముందుంటాననే నిర్ణయంతో నీవు బలమైనటువంటి కోరికను నువ్వు కోరుకుంటే దేవుడు దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నీకున్నటువంటి సంకటాలు, నీకున్నటువంటి బంధకాలు అన్నిటినీ దూరం చేసి, నీ మార్గాన్ని సరళం చేసి నిన్ను త్వరగా ఆయన మందిరానికి నడిపిస్తాడు. నిన్ను పంపించడానికి కారణం ఏంటో తెలుసా? అనేక మందికి నీ ఒక మాదిరిగా దేవుడు నిలపాలనే దేవుని యొక్క ఆలోచన. అనేక మంది ఎదుట నువ్వు ఒక ఆదర్శవంతుడు కావాలి, నువ్వు ఒక మార్గదర్శిగా కావాలి, నువ్వు ఆయన నామాన్ని ఘనపరిచినట్లుగా ఉండాలి. నీ శరీరం ద్వారా, నీ ఆత్మ ద్వారా, నీ మనస్సు ఆలోచన ద్వారా ఆయన నామాన్ని ఘనపరిచే విధంగా నీవు ఉండాలి. అదే ఆయన కోరుకుంటాడు. నీ ద్వారా ఎన్నో ప్రమాదాలు వచ్చాయి, ఎన్నో రోగాలు వచ్చాయి, ఎన్నో తెగుళ్ళు వచ్చాయి, కానీ దేవుడు సజీవుడిగా మనల్ని ఉంచాడు. ఎందుకో తెలుసా? ఆయన సాక్షిగా మనం బ్రతకాలని, ఆయన బిడ్డగా మనం ఎదగాలని ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఈ 2024 సంవత్సరం అయిపోయింది, దీని గురించి ఇంక వదిలేయండి. 2025 సంవత్సరంలో మళ్ళా డిసెంబర్ కల్లా నేను కొంతమందిని, కనీసం ఒక్కరినైనా మందిరంలోనికి నడిపిస్తాను, కనీసం ఒక్కరినైనా దేవుని కొరకే సిద్ధపరుస్తాను. నేను ఎప్పుడు మా విశ్వాసులతో చెప్పేది ఒకటే, అయ్యా మీరు ఆత్మలను కనగలిగే వారుగా ఉండాలి, నూతన ఆత్మల కొరకై ప్రసవ వేదన పడాలి, నూతన ఆత్మల కొరకై భారం కలిగి ఉండాలి. ఎవరి కొరకైతే మీరు ఆశపడుతున్నారు వారి పేరు రాసుకొని రోజు కొంత సమయం వారికి కేటాయించి వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆకర్షించేది దేవుడే. ఏదో ఒక రీతిగా, ఏదో ఒక సమయంలో వారిని ఖచ్చితంగా దేవుడు పట్టుకుంటాడు. ప్రార్థన చేయండి అని చెప్తాను నేను ఎప్పుడు. మీరు కూడా అదే చేయండి. మీ ఇరుగు పొరుగు వారి కొరకు, ఎక్కడో ఉన్నటువంటి వారు చాలామంది ప్రార్థన చేసినప్పుడు, అయ్యా భారతదేశంలో వాళ్ళందరినీ దీవించండి, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరినీ దీవించండి. పక్కింటోళ్ళని వదిలేస్తాం, అన్యుల్ని, ఇరుగోళ్ళని వదిలేస్తాం, పొరుగోళ్ళని వదిలేస్తాం. వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు. అయ్యా వాళ్ళు మంచోళ్ళు కాదండి, మనమేమైనా మంచోళ్ళమా? అయినా మన కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. ఈ రోజున క్రిస్మస్ అంటే సంతోష సంబరాలు చేసుకుంటారు. క్రిస్మస్ అంటే త్యాగము, ఇవ్వటము, సమయాన్ని వెచ్చించడం, కష్టాన్ని భరించడం, వేదనను అనుభవించడం. దాన్ని మనం తెలుసుకుంటే ఈ క్రిస్మస్కి ఎంత ఆడంబరం చేయకుండా ఒక ఆత్మని రక్షించడానికి ప్రయాసపడతాం.
మీరు అలా చేయట్లేదని నేను అనట్లేదు, కానీ మీరు చాలా ప్రయాసపడుతున్నారు. మీరు చాలా దేవుని యొక్క మందిరం కొరకు ఎంతో మీరు వెచ్చించి ఉంటారు. కానీ మీకు చెప్పేటువంటి మాట ఒకటే, మీరు ప్రతిదినము ఒకరి కొరకైనా ప్రార్థన చేయండి. మీ చుట్టుపక్కల ఉన్న వారి కొరకు భారంతో ప్రార్థన చేయండి. ప్రభు ఆ బిడ్డను తాకండి, ప్రభు ఆ బిడ్డను ముట్టండి, ప్రభు ఆ యొక్క బిడ్డ మనస్సును మార్చండి, ఆ వ్యక్తి ఆలోచనలు మార్చండి, నీ మందిరానికి నడిపించండి అని ఎప్పుడైతే మనం కోరుకుంటామో, మన కోరికను, నీ ఆశను తీర్చే దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఇంటికి వచ్చి నీతో మాట్లాడతాడు. అయ్యా, నాకు ఇలాంటి సమస్య, నా కోసం ప్రార్థన చేయవా, దేవుని దగ్గర రావాలనుకుంటున్నాను, ఎలా రావాలి, ఎలా నేను దేవుని సన్నిధికి చేరుకోవాలి, నేనేమైనా చెయ్యాలా అని అడిగితే నువ్వు చెప్పవలసిన మాట ఒకటి, నువ్వేమి చేయక్కర్లేదు, నీ హృదయం ఇస్తే చాలు, నువ్వు దేవుని మందిరానికి వస్తే చాలు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి తెలుసా? మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. దేవునికి స్తోత్రం. చూడండి, మరొక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల తన శరీరమందు కొట్టివేటి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లి సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సహించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఎలాగూ చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకరు అన్యులైతే మరొకరు యూదులు. యూదులు దేవుని చేత ఎన్నుకోబడిన వారు, యూదులు దేవుని ప్రజలై ఉన్నారు. వారికి ఇప్పటికి కూడా అదే ఆలోచన ఉంటుంది, మేము దేవుని ప్రజలము. క్రైస్తవులు కనబడితే ఊరుకోరాళ్ళు, మేము యూదుల ప్రజలు, మెస్సయ్య మా కొరకు వస్తాడనేటువంటి ఆలోచన. యేసు ప్రభు వారిని మెస్సయ్యగా వారు అంగీకరించరు. అప్పుడే రాసిపెట్టాడు దేవుడు, అన్య ప్రజలైనటువంటి మనకు, యూదుల ప్రజలైనటువంటి వారికి ఒక సంధి చేస్తున్నాడు, సమాధానపరుస్తున్నాడు. ఉభయులను ఏకము చేసి ఒక పురుషునిగా, ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా చేసి పరలోక రాజ్య వారసులుగా, ఏ యోగ్యత లేనటువంటి మనకి, ఏ అర్హత లేనటువంటి మనకి మన జీవితంలో సమాధానాన్ని ఇచ్చాడు దేవుడు. మన కొరకే పరలోకాన్ని విడిచి దేవుడి లోకానికి దిగి వచ్చాడు. మనము ఆయన ప్రజలమే, మనము ఆ యొక్క ఆదాము అవ్వ సంతానంలోంచి వచ్చినటువంటి వారమే. కానీ మధ్యలో త్రోవ తప్పిపోయి ఉన్నాము. మన యొక్క ఆలోచనలు, మన యొక్క ప్రవర్తనలన్నీ మారిపోయాయి, మన యొక్క విధి విధానాలన్నీ కూడా మారిపోయాయి. అయితే దేవుడు మరలా మన జీవితంలో సమాధానం ఇవ్వడానికి, సంతోషం ఇవ్వడానికి, దీవెన ఇవ్వడానికి ఇక్కడ చూస్తున్నాం కదా. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన దేశమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ధర్మశాస్త్రం చేసే పని ఏంటండి? ధర్మశాస్త్రం చేసే పని ఏంటి? పాపమేంటో చూపించడం మాత్రమే ధర్మశాస్త్రం పని. పాపాన్ని పోగొట్టేటువంటి పని చేయదు. ఈరోజు కొత్త పాపం చేసావు, కొత్త అర్పణ అర్పించాలి, లేకపోతే బలి అర్పించాలి, పాపం పోతుంది. మరల కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ వేరొక పాపం చేస్తాడు. ఈ పాపానికి ఈ యొక్క పరిహారం, ఈ పాపానికి ఈ పరిహారం చేయాలి, ఈ పాపానికి ఈ పరిహారం. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి బలులు, ఆజ్ఞలన్నీ కూడా ఆ రీతిగానే ఉంటాయి. కానీ నిత్య బలిగా ప్రభు అని యేసుక్రీస్తు వారు మన కొరకు మారిపోయారు. పరలోకాన్ని విడిచి భూలోకానికి ఈ యొక్క త్రావు తప్పినటువంటి ప్రజలందరిలో సమాధానం నిలపడానికి, సమాధానంతో ప్రయాణం చేయడానికి, సమాధానమైనటువంటి బలముతో నింపబడి దేవునిలో స్థిరంగా నిలబడటానికి ప్రభు అని యేసుక్రీస్తు వారి భూలోకానికి దిగి వచ్చారు. అదే నిజమైన క్రిస్మస్. ఆయన త్యాగమే నిజమైన క్రిస్మస్. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నా సమాధానం మనలో కూడా ఉండాలి. దేవుని పట్ల విశ్వాసంతో, భక్తితో అనేక మందికి మనల్ని చూడగానే యేసు ప్రభు వారిని చూసినట్లుగా ఉండాలి. నేను కపాస్కుద్ అనేటువంటి ప్రాంతంలో పరిచయం చేస్తున్నాం. అది మా బ్రాంచ్ చర్చ్. కపాస్కుద్ అనేది సీషోర్ ఏరియా అనమాట, మత్స్యకారులు ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి నేను వెళ్తున్నటువంటి ఆ దినాల్లో 2015 సంవత్సరం 9వ నెల చనిపోయిన తర్వాత నాన్నగారు అక్కడ నుంచి సంపూర్ణమైనటువంటి భారంతో
ఆ సంఘం పట్ల వెళ్తూ వస్తున్నప్పుడు నేను ప్రతి ఆదివారం వైట్ అండ్ వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకుని వెళ్ళేవాడిని. అలా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూసి ఏమనుకున్నారంటే, రే అయ్యగారు వచ్చారు ఈరోజు ఆదివారం అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. నేను వెళ్తే వాళ్ళకి ఆదివారం అని గుర్తొచ్చేది. తర్వాత చిన్నపిల్లలందరూ చూసి ఏసై వచ్చాడు అనేవాళ్ళు. కొంతమంది ఏసై వచ్చారనేసి వందనాలు చెప్పేవాళ్ళు, కొంతమంది అయ్యా నేను ఏసైని కాదని చెప్పేవాడు. అంటే చిన్నపిల్లలకు తెలియదు, వాళ్ళు ఆలోచన ఆ రీతిగా ఉంటుంది, పెద్దవాళ్ళ ఆలోచన ఆ రీతిగా ఉంటుంది. అంటే మన నడవడిక, మన ప్రవర్తన, మన జీవన విధానము ప్రభు అని యేసుక్రీస్తు వారిని చూపించాలి. మనలను ఇతరులకు చూపించకూడదు, మనల్ని మనము గొప్పగా చేసుకోకూడదు. ఎవరు గొప్ప అవ్వాలి? మన ద్వారా దేవుడే గొప్ప అవ్వాలి. దేవుడి సమాధానం మనలోకి వచ్చినప్పుడు, దేవుడి యొక్క సంతోషం మనలోకి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ సంతోషం సమాధానము ఇతరులకు కూడా పంచగలుగుతాం. మనల్ని చూసినప్పుడు అందరూ ఆనందిస్తారు, మనల్ని చూసినప్పుడు ఎంతో సంతోషిస్తారు అందరూ. అటువంటి సమాధానం మనం కోరుకొని నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టాలి. ఈ గజిబిజి గందరగోళము, ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం కదా. ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో భయంకరమైనటువంటి విపత్తులు మనం చూస్తున్నాం. ఒక్కొక్క రాష్ట్రాలపైన, ఒక్కొక్క దేశాలపైన భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. వీటిని చూసినప్పుడు దేవుని రాకడ దగ్గర పడిపోయిందని అనుకోవచ్చు. కనుక మనము దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారంగా బలముగా ముందుకు కొనసాగాలి. జరిగిపోయినటువంటి సంవత్సరాల్లా కాకుండా ఈ 2025 సంవత్సరం అద్భుత రీతిగా శక్తి కలిగిన వారముగా మనం ముందుకు కొనసాగాలి. చూద్దాం, మరొక మాటను కూడా చూద్దాము. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే సమాధానం మనలోకి రావాలంటే, సంతోషాన్ని మనం కలిగి ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ఆత్మానుసారమైన మనస్సు. ఏ ఆత్మ? లోకంలో ఎన్నో రకాల ఆత్మలు ఉన్నాయి. ఏ ఆత్మ కలిగి ఉండాలి మనము? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు చేసే పనులేంటి? పరిశుద్ధాత్ముడు గందరగోళాలని సృష్టించడు. పరిశుద్ధాత్ముడు సమాధానం ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు సరైన మార్గంలో నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు పవిత్రతను బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు భక్తిని నేర్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు లోబడే తత్వాన్ని నేర్పిస్తాడు. విధేయత నేర్పిస్తాడు. వినయాన్ని నేర్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు ఆత్మానుసారమైనటువంటి సమాధానము, లేకపోతే ఆత్మానుసారమైనటువంటి జీవాన్ని మనం పొందుకుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే 5వ వచనం చూస్తే, శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, శరీరానుసారమైన మనస్సు మరణము. ఈ మరణము శారీరకమైనటువంటి మరణం కాకపోవచ్చు, కానీ ఈ మరణము ఆత్మీయ మరణానికి త్రోవ తీస్తుంది. ఆత్మీయంగా మనం చనిపోయినటువంటి వారంగా ఉంటాము. శారీరకంగా బ్రతుకుతూ నడుస్తూ మాట్లాడుతుంటాం, కానీ ఆత్మీయంగా లోపల చనిపోయి కుళ్ళిపోయి దుర్వాసనతో భయంకరమైనటువంటి స్థితిలో మనం ఉంటాము. కానీ ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుంది? మనను జీవింపజేస్తుంది, అనేక మందిని జీవింపజేస్తుంది. ఆత్మానుసారమైన మనస్సు. ఆత్మానుసారమైన మనస్సు మన జీవితాల్లో ఏమిస్తుంది? నెమ్మదినిస్తుంది, సమాధానం ఇస్తుంది. మనకేమున్నా లేకపోయినా, మనల్ని ఎవరు పట్టించుకోకపోయినా, మనము ఒంటరిమైనా మనకేం కలుగుతుందో తెలుసా? మన జీవితంలో సమాధానము వస్తుంది. సమాధానం కలిగి మనము జీవిస్తాము. 15వ అధ్యాయము, రోమిల్ రాసిన పత్రికలోని 15వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా గమనిద్దాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను, ఒకరికొకరు బుద్ధి చెప్ప సమర్థులనై ఉన్నారని
నా మట్టుకు నేను మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ మాటలు జాగ్రత్తగా గమనించినట్లయితే, మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. పరిశుద్ధాత్మ శక్తి దేనికి కారణమవుతుందో తెలుసా? నిరీక్షణకు కారణమవుతుంది. దేవుని కొరకు ఎదురు చూసేవారిగా, దేవుని పట్ల భయభక్తులు కలిగేవారిగా. నిరీక్షణ అంటే ఏంటండి? నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడడమే కదా. ఈ రోజున స్టేషన్కి వెళ్ళిన తర్వాత ట్రైన్ కొరకు మనం నిరీక్షిస్తూ ఉంటాం. ట్రైన్ కొరకు నిరీక్షించే వాళ్ళు ట్రైన్ వచ్చేస్తుంది అన్న మాట వినగానే ఏం చేస్తారు? లేచి నిలబడిపోయి బ్యాగులు ఏమున్నాయి అవన్నీ పట్టుకొని రెడీగా ఉంటారు. పర్లేదు, ట్రైన్ వస్తే రానివ్వండి, అనౌన్స్మెంట్ అయిపోయింది కదా, ఎలాగో వస్తుంది అనుకొని అక్కడొక బ్యాగు, ఎక్కడొక బ్యాగు, అక్కడొక బ్యాగు పెట్టుకొని ఉంటారా? అన్నీ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఎక్కుదామని ఎదురు చూస్తూ ఉంటారు. నిరీక్షణ అంటే సిద్ధపాటు. నిరీక్షణ అంటే నీవు సిద్ధపరచుకోవడం. నిరీక్షణ అంటే నీవు బలపరుచుకోవడం. ఆ యొక్క ప్రయాణానికి తగినట్లుగా నీవు బలపరుచుకోవడం. ఈ రోజున మన ప్రయాణం ఎక్కడికంటే పరలోక రాజ్యానికి. దేవుడు రాబోతున్నాడు అంటే నిరీక్షణ నీవు కలిగి ఉండాలి. నిరీక్షణ అంటే నిరీక్షణకు తగినట్లుగా సిద్ధపడి ఉండాలి. వ్యతిరేకమైనవి ఏవి కూడా ఆ సిద్ధపాటులో ఉండకూడదు. అన్నయ్య ఫ్లైట్ ఎక్కరు కదా మీరు? వెరీ గుడ్. మీలో కూడా చాలామంది విమానం ఎక్కుంటారు. విమాన ప్రయాణంకి వెళ్ళేటప్పుడు వ్యతిరేకమైన వస్తువులు ఏవి కూడా తీసుకెళ్ళ. చాక్ కానీ, గన్న కానీ, ఏమండి, ఇక బాంబులు కానీ ఇవన్నీ తీసుకెళ్ళనిస్తారా? త్రాగే మందు కానీ ఇవేవి కూడా, అగ్గిపెట్టి కూడా తీసుకెళ్ళకూడదు. అంటే ప్రయాణంలో ఉండకూడనివి, ప్రయాణంలో ఉండవలసినవి. దేవుని బిడ్డలారా గమనించండి. ఆఫ్టర్ ఆల్ విమానం ఎక్కేటప్పుడే ఏ ఉండకూడదో, ఏ ఉండాలో, లగేజీ ఎంత బరువు ఉండాలో, నీ చేతిలో ఎంత బరువు ఉండాలో, ఇంకా లోపలికి వెళ్ళేటువంటి లగేజీలో ఏముండాలో, అన్యాయమైనటువంటి ఏవి కూడా దాంట్లో వెళ్ళడానికి వీల్లేదు. అవన్నీ స్కాన్ అవుతూనే ఉంటాయి. ఇవన్నీ మనిషికి ఇచ్చినటువంటి ఐడియాస్, లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము. మనిషికి ఎంత జ్ఞానం ఉంటే దేవుడు మనిషికి ఇచ్చినటువంటి జ్ఞానముకి మించినటువంటి జ్ఞానము ఆయనకున్నది. మనిషి అంత గొప్పగా ఫీల్ అయితే మనిషిని చేసిన దేవుడు ఇంకెంత గొప్పగా ఫీల్ అవ్వాలండి? దేవుడికి తెలియవా? ఈ రోజున డాక్టర్స్ మనుషులు స్కాన్ చేసేస్తున్నారు. లోపల ఏముంది, బయట ఏముంది, అవయవాలు లోపల ఏమున్నాయో. కిడ్నీ బయటికి కనిపిస్తుంది, కిడ్నీలో ఉన్న రాళ్ళు కనిపిస్తాయి. గుండె మామూలుగా స్కానింగ్లో బయటికి కనిపిస్తుంది. గుండెలో ఉన్నటువంటి రంధ్రాలు మిషన్లో తెలిసిపోతాయి. అవునా? ఎముకలు స్కానింగ్లో కనిపిస్తాయి. దానికి ఎంతవరకు విరిగిందో, ఎంతవరకు అవి బలహీనంగా ఉన్నాయో తెలిసిపోద్ది. దేవుని బిడ్డలారా గమనించండి. వాటిని తయారు చేసిన దేవునికి తెలియదా? నీ హృదయ లోతుల్లో ఏముందో, నీ జీవిత పరిస్థితులు ఎలాగున్నాయో, నీ జీవన విధానం ఎలా ఉందో తెలీదా? దేవుడికి ఏం తెలియదులేండి. ఈ చీకట్లో నేనేం చేసినా పర్వాలేదు, ఈ సందులో నేను ఎంత తిరిగినా పర్వాలేదు, పలానా ఊరిలోనే ఉన్నాను కదా, పలానా దేశంలోనే ఉన్నాను కదా, ఎవరు నన్ను చూస్తారు? మా బ్రదర్స్ ఎవరు లేరు, మా సిస్టర్స్ ఎవరు లేరు, ఇక్కడ నన్ను ఆపేవాళ్ళు, నన్ను అడ్డగించే వాళ్ళు ఎవరు లేరు, నా ఇష్టం అన్నట్లుగా ఉన్నావు అనుకో, దేవుడు నిన్ను ఖచ్చితంగా చూస్తుంటాడు. నువ్వు చేసిన దానికి ప్రతిఫలము ఎక్కడో నరకంలో కదా, ఇక్కడే భూమి మీద నువ్వు అనుభవించి వెళ్ళిపోతావు. జాగ్రత్త. దేవుని సంగమా, ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ దేవుడి విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతో సమాధానంతో మిమ్మల్ని నింపునుగాక. నా సహోదరులారా, మీరు కేవలం మంచివారు, సమస్త జ్ఞానపూర్వకమును జ్ఞాన సంపూర్ణలను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మటుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ చెప్తున్నారు, అయ్యా మీకు మీరు జ్ఞానవంతులుగా సంపూర్ణులుగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. రెండవది ఏంటో తెలుసా? ఇతరులకు బుద్ధి చెప్పే స్థితిలో మీరున్నారు. ఇతరుల చేత బుద్ధి చెప్పించుకునే స్థితిలో కాదు, ఇతరులకు మంచి బోధించే స్థితిలో మీరున్నారు. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, దాన్ని నేను నమ్ముచున్నాను. ఎవరికైనా మనం ఏదైనా చెప్పామనుకోండి, అన్నా నువ్వు నాకు చెప్పగలే, నీ బ్రతికే బాగలేదు, నీ స్థితే బాగలేదు అన్న స్థితిలో, అన్న స్థాయిలో మనం ఉండకూడదు.
క్రైస్తవులంగా ఇతరులకు చెప్పగలిగే వారంగా ఉండాలి. ఈ రోజున చాలామంది కుటుంబాల్లో వచ్చినటువంటి సమస్యలు, చాలామంది కుటుంబాల్లో వచ్చినటువంటి ఇబ్బందులు ఎక్కడో అన్యుల దగ్గరికి వెళ్ళి, ఎక్కడో బయటికి వెళ్ళి, ఎక్కడో వారి దగ్గరికి వెళ్ళి అక్కడ సభలు పెట్టుకొని అక్కడ పెద్దలు కూర్చొని మనకు తీర్పు తీర్చేటువంటి స్థితిలో వారు ఉంటున్నారు. ఎందుకో తెలుసా? మనలో సమాధానం లేకపోవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతే బయట వ్యక్తి వచ్చి మనకి తీర్పు తీరుస్తున్నాడు. సమాధానం లేక. ప్రియదేవుని బిడ్డలారా, అటువంటి అవకాశం మనము అన్య జనాంగానికి ఇవ్వకూడదు. ఇతరులకు తీర్పు తీర్చే వారంగా, ఇతరులకు మంచి బోధించే వారంగా, ఇతరులకు మనం మార్గనిర్దేశకులుగా ఉండాలి. దాన్ని దేవుడు కోరుకుంటున్నాడు, దాన్ని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మరొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. ఈ మాట చూడండి. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. చూడండి, సమాధానంగా ఉండడానికే దేవుడు పిలిచి ఉన్నాడు. అవిశ్వాసి అయితే ఎడబాసిన ఎడబాయవచ్చు, అవిశ్వాసి అయితే విడిచి వెళ్ళిపోవచ్చు. కానీ విశ్వాసి అయిన వారు చాలామంది విడిచి వెళ్ళిపోతుంటారు. మందిరాన్ని, మనుషులను విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మనం అర్థం ఏం చేసుకోవాలి తెలుసా? వారిలో సరైన విశ్వాసము, సరైన అవగాహన వారిలో లేదు. ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి దేవుడు కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి, దేవుడు కలిగించేటువంటి సమాధానాన్ని మనము కాపాడుకోవాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే చూడండి, మిమ్మును పిలిచినటువంటి దేవుడు దేని కొరకు పిలిచాడో తెలుసా? సమాధానంగా ఉండుటకు. సమాధానం ఎప్పుడు వస్తుంది మనలోనికంటే దేవుని వాక్యానికి మనం లోబడినప్పుడు, దేవుని వాక్యానికి విధేయత చూపించినప్పుడు, దేవుని వాక్య అనుగుణంగా మన జీవితాన్ని మనం నడిపించినప్పుడు. లేకపోతే సమాధానం ఉండదు. సమాధానం ఉండదు. నువ్వు ఎన్ని రోజులు మందిరానికి వచ్చినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వాక్యాలు చదివినా, వాక్యానుసారంగా జీవించకపోతే నీ జీవితంలో సమాధానము ఉండదు. అట్టి నూతనమైన సంవత్సరాన్ని మనం ఎదుర్కోవాలి. అట్టి సమాధానంతో మనము దేవుని మందిరంలో నమ్మకంగా ఉండాలి. 2 కొరింథీ 1వ అధ్యాయము 2వ వచనం చూసి మనం ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మిమ్మును ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారిని ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మన శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనకి కలుగుతుంది. దేవుని ఆదరణతో ఇతరులను ఆదరించగలిగే వారంగా ఉండాలి. ఈ సంఘము చిన్నదే అయినా, ఈ సంఘములో ఉన్నవారు కొద్దిమంది అయినా, ఆర్థికంగా బలహీనులుగా ఉన్న ఆధ్యాత్మికంగా బలమైన వారిగా ఉండాలి. ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని కలిగి ఉండాలి. ఆధ్యాత్మికమైన సమాధానము, ఆధ్యాత్మికమైనటువంటి బలమును కలిగి మనం ముందుకు కొనసాగాలి. ఈరోజు కొద్దిమంది కావచ్చు, వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అగును. మనం మనుషులను చూడొద్దు, మందను చూడొద్దు, దేవుని వైపు చూస్తే దేవుడే సమకూరుస్తాడు. చేయవలసిన మన పని మనం చేస్తే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. దేవుని కొరకే నమ్మకంగా మనం నిలబడితే, దేవుని కొరకే మనము యథార్థంగా నిలబడితే నూతన ఆత్మలు. నేను ఆ రోజున 7వ వార్షికోత్సవం రోజున ఒక మాట చదివి వినిపించాను. మీకు అర్థమైందా? గుర్తుందా ఎవరికైనా? మర్చిపోయారు కదా ఆ రోజుతోనే. యెషయా గ్రంథంలో మాట రాయబడుతుంది. యెషయా గ్రంథము చూస్తారా ఒకసారి? 2వ అధ్యాయం. మరొకసారి దాన్ని మీకు గుర్తు చేసి, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం 2:2. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిరము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. చూడండి, ఇక్కడ ఈ మాటను గమనించిన, ప్రవాహ జలము వచ్చినట్లు
సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. చాలండి. ప్రవాహ జలము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. దేనిలోనికి? దేవుని పర్వతమైనటువంటి మందిరములోనికి. కొండ కంటే ఎత్తుగా ఉన్నటువంటిది పర్వతము. కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి ఉన్నటువంటి దేవుని మందిరం అనేటువంటి పర్వతములోనికి అనేక మంది అన్యజనులు జల ప్రవాహములు వచ్చినట్లుగా. జలం అంటే ఏం చెప్పాను? వాక్యము. వాక్యము చేత పట్టబడిన వారిగా పొంగి పొరలి వచ్చినట్లుగా ఈ మందిరంలోనికి రాబోతున్నారు. నూతనమైన ఆత్మలతో ఈ మందిరం అంతా నింపబడిపోతుంది. మీరు ప్రార్థించి విశ్వాసంలో బలముగా సమాధానంతో ముందుకు మీరు కొనసాగితే దేవుడు అద్భుత రీతిగా ఈ మందిరాన్ని అనేక మంది ఎదుట బలమైన దివిటీగా దేవుడు వాడుకునబోతున్నాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్.